ముందుగా నాకు ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరీ ముఖ్యంగా భావితరాల ఆశాజ్యోతి అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్గా, అదేవిధంగా డైరెక్టర్ల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ నెల 3వ తారీఖున ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారాన్ని కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను, అదేవిధంగా ఖమ్మ సంక్షేమ సంఘాల ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది. మరి ఖమ్మ కార్పొరేషన్ ఆహ్వానం మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఊహించిన దానికి 10 రెట్లు పైగా వచ్చి ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి నన్ను, డైరెక్టర్స్ ని ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి రాష్ట్రం నలుమూల నుండే కాకుండా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలో ఉన్నటువంటి కాకతీయ సంక్షేమ సంఘాల ప్రతినిధులు కూడా హాజరవడం జరిగింది. అదేవిధంగా మా కార్పొరేషన్ యొక్క ఆహ్వానం మేరకు ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనటువంటి కేంద్ర మంత్రివర్యులకు, రాష్ట్ర మంత్రివర్గానికి, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు అందరికీ కూడా ఖమ్మ కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒక్క పిలుపునిస్తే అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రేమ ఆప్యాయత మా పైన చూపించి మమ్మల్ని ఆశీర్వదించి మీకు అండగా ఉన్నాము అని చెప్పేసి మాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి ప్రజానికానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు మా పైన చూపించినటువంటి ప్రేమ ఆప్యాయత ఏదైతే ఉందో అది మీ పట్ల మాకున్నటువంటి ఏదైతే బాధ్యత ఉందో దాన్ని పెంచడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అయితే నన్ను చైర్మన్ గా నియమించడం జరిగిందో, చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, లోకేష్ బాబు గారి సలహాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయిని ఖమ్మ సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఖర్చు పెడతామని తెలియజేయడమే కాకుండా ఖమ్మ కార్పొరేషన్ ద్వారా పేద ఖమ్మ వారికి సబ్సిడీతో కూడినటువంటి లోన్లు ఏర్పాటు చేయటం, జాబ్ మేళాలు కండక్ట్ చేయటం, ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నటువంటి పేద ఖమ్మ విద్యార్థులకు ప్రభుత్వ నోటిఫికేషన్లో వచ్చిన తర్వాత ఎవరెవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వాలనుకొని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వారందరికీ కూడా ఖమ్మ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాయలసీమలో తిరుపతి హెడ్ క్వార్టర్గా, విజయవాడ హెడ్ క్వార్టర్గా, ఇక్కడ ఉత్తరాంధ్రలో వైజాగ్ హెడ్ క్వార్టర్గా, త్వరలో ఖమ్మ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో స్టడీ సర్కిల్స్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అంతేకాకుండా బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఉన్నటువంటి బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందో ముఖ్యమంత్రి గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. త్వరలో ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. ఖమ్మ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఖమ్మ సమాజంలో ఉన్నటువంటి పేద ఖమ్మ వారిని కాపాడటం కోసం, వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం, వారికి కావాల్సినటువంటి చదువు ఇవ్వడం కోసం
కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా సహకరిస్తారు. ముఖ్యమంత్రి గారి సహకారంతో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. వాటి ద్వారా ఉద్యోగ మేళాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకి చదివించడం కానీ, స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ ఏర్పాటు చేసుకొని మరి మా మీద పెట్టినటువంటి నమ్మకం ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా సమాజంలో వెనుకబడినటువంటి కమ్మవారి కోసం కష్టపెట్టి వారిని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కమ్మ కార్పొరేషన్కి మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తానికి కూడా ఏదైతే 3వ తారీఖున ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, ఒక రాష్ట్రంలోనే కాదు 2 రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరిగే విధంగా కమ్మ కార్పొరేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కమ్మ కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.